హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని రోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నాను. ఈరోజు ఒక విషయం ఏంటంటే, నువ్వు చాలామంది విషయంలో నీతిగా మంచిగా ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వాళ్ళ మీద లేనిపోని సాడీలు, నీకు నచ్చిన వేలో నువ్వేవేవో కల్పించుకొని చెడుగా ప్రచారం చేస్తున్నావు కదా. దేవుని పేరు చెప్పుకుంటున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, నాకంటే నీతిమంతులు లేరు, నాకంటే పవిత్రులు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మరి నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22:39 ఏం చెప్తుంది అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్తుంది. నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, నువ్వు ద్వేషిస్తూ చెడు ప్రచారం చేస్తూ నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన వేళ నువ్వు చేస్తున్నావంటే నేనేమనుకోవాలి? ఓకే, వాళ్ళల్లో ఏ తప్పు లేకపోయినా నువ్వు చెడు ప్రచారం చేస్తున్నావు. నీ గురించి అన్నీ తెలుసు, చూస్తున్నారు, ఓకే, అందరికీ తెలుసు. తెలీదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ గురించి వాళ్ళు ఒక్కసారి నోరు తెరిచి సత్యం బయట చెప్తే నీ బతుకేంటి, నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకో. వాక్యానికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఇతరుల మీద వాక్యానుసారంగా జీవించే వాళ్ళ మీద నీ ఇష్టానుసారమైన వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నావు. నీకు ఇది ఎంతవరకు కరెక్ట్? నా ప్రేమని దేవుని బిడ్డ, చాలా నువ్వు దెబ్బతింటావు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా బ్రతుకు. మనుషుల పట్ల నీకు భయం లేకపోయినా దేవుని పట్ల భయం ఉండాలి. నువ్వు తెగించేసావు, నీ ఇష్టానికి నువ్వు బ్రతుకుతున్నావు, కానీ ఒకరోజు లెక్క చెప్పవలసిందే. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నావేమో. ఇప్పుడు నీ గురించి మనుషులు బయట ఏమనుకుంటున్నారు? నువ్వు ఒక మనిషికి ఇంకో మనిషి గురించి చెడుగా చెప్పావు, చెడుగా మాట్లాడుతున్నావు అంటే ఆ వింటున్న మనిషి నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో వాళ్ళ గురించి ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ ఆ మాటలు చెప్తున్న నీ గురించి ఆలోచిస్తారు మొదటిగా. నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఏంటి నీ పరిస్థితి అని చెప్పి నీ గురించి కూడా ఆలోచించడం వాళ్ళు మొదలు పెడతారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త, రాకడొస్తుంది. ఇకనైనా మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలని, రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉండాలని దేవుని పేరిట ప్రేమతో నీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.